शुद्ध गोविन्द गोक्षीर तृप्त गोविन्द गोपाल घटित गोविन्द रघुलावर्धित गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्री वेङ्कटेश गोविन्द मृगया विनोद गोविन्द मद गज मदहर गोविन्द पद्मा प्रेमिक गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. సప్తగిరి శిఖరాలలో తన సన్నిధానాన్ని సర్వులకు అనుగ్రహించేటువంటి శేషశైల ధాముడు శ్రీనివాసుడు తన లీలా విలాసంతో సమస్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని చక్కగా అనుగ్రహించే ఆ పురుషోత్తముని సన్నిధానంలో నిత్య కళ్యాణ వైభవ స్ఫూర్తితో ఈ దేవదేవుని కళ్యాణ గుణాల్ని మనం స్మరించి ఆ అమ్మలిద్దరిని ఆశ్రయించేటువంటి భాగ్యం కలుగుతోంది. ఆ విశేషాన్ని చక్కగా వీక్షిద్దాం. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవ అవంతు లోకతో విష్ణుర్విచక్రమీ పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమీ త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారగండే విష్ణో కర్మాణి పశ్యత గతో ఓర్తాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి విచక్షురా తదం తద్విప్రాసో విపన్యవో జాగృభాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విశృణుగామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరైరంగైతుష్టుభాగం శస్తనో బిరవసేమ దేవహితం యదాయుః శతమిన్ను సరదోంతి దేవాయత్రాణశ్చక్రాజర సంతనోనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారేరి శతాయుర్గంతో ఓహో అదితిర్జౌరదితిరంతరిక్షమతిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవ అదితి పంచజనాదితిర్జాతమదితిర్జన్మం యత్పుణ్యం నక్షత్రం తత్పట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి యదనక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ గంధ్యం పశ్యేత్ తావత్ కుర్వేదత్ కార్యే స్యాత్ పుణ్యాః ఇవ కురుతే. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే అద్య క్రియమాన సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి పుణ్యాహం భవంతో ఓ బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి నగేంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే అద్య క్రియమాన సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి స్వస్తిం భవంతో ఓ బ్రవంతో కర్మణి స్వస్తి స్వస్తిం భవంతో ఓ బ్రవంతో కర్మణి స్వస్తి స్వస్తిం భవంతో ఓ బ్రవంతో కర్మణి స్వస్తి. వృద్ధ్యాస్మహవ్యేర్నమసోపసద్య మిత్రం దీపం మిత్రధ్యేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే అద్య క్రియమాన సర్వకర్మసు న్యూనాతిరిక్తదోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం
కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి అర్థిం భవంతో బ్రువంతో కర్మరుజ్యతాం అర్థిం భవంతో బ్రువంతో కర్మరుజ్యతాం అర్థిం భవంతో బ్రువంతో కర్మరుజ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామి ఔభవస్థాన భూర్జే దదాతన మహీరణాయ చక్షసే యోవత్తిపతమోరసస్య భాదే దేహనః ఉషతిరివ మాతరః తస్మా అరంగమామ భోగస్య క్షయాయ జన్మత ఆపో జనయతాతనః పౌమానస్య వర్జనః సమరవోధియాః పునంత విశ్వాయవః జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యత్ అగ్ని కృత్వా కృతౌ గుండణు యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై వ్యక్తిస్తనువో వీతపృష్టాః తయామదంతః సతమాద్యేషు వయగ్గశ్యామపతగోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాతో వాతః ప్రాణేనేశ్వరోమయో భూః యావా పృథివీ పయసా పయోభిః అతావరయజ్ఞేమాపనీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టై దేవమన్వభిः అగ్నైరక్షైः పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरध्येति ऋषभिः संवृतकं रसं सर्वगं सपोतमस्ताते स्वदितं मातरिश्वना पावमानीर्गो अध्येति ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानी स्वस्तैगनीः सुदुगाहि पयस्वती ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पवमानीर्दिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पवमानी स्वस्तयनीः सुदुगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु माम् राजावत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्मपुनीमहेन्द्रस्य नीति सहमा पुरातो सोमस्वस्यावरणसमीक्षा यमो राजा प्रमुणा विपुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषजं शन्नो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो प्रत्येच्चां दिशि गृहपशवो मार्जयन्ताम् उदयेच्चां दिश्चापवो सतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथोदरादरेणागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागान् निहितोऽस्य जन्तोः तमक्रतं पश्यति वेतसोपो धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषसमिदः सप्तदिक्पाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहासगा निहिता सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिञ्चन्ति सिन्धवः सर्वरूपाः अतः स विश्वावोषधयोरथाश्च येनैष भूतास्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीकवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो वृत्राणाकं स्वधितिर्वराणाकं सोमः पवित्रमत्येतिरेभन्ने शुभगं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गासमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः దేవదేవుని దివ్య సన్నిధానంలో విశ్వక్సేనారాధనతో ఈ దివ్య వైభవం ఆరంభమైంది. సిద్ధి పుణ్యాహంతో చక్కగా పవిత్రీకరించారు. స్థానశుద్ధి, అలాగనే ఆ ద్రవ్యశుద్ధి, మనశ్శుద్ధి ఇవన్నీ కూడా చక్కగా
ఆ పవిత్రీకరించే కృత్యాన్ని నిర్వహించి అంకురారోపణ చేస్తూ ఉన్నారు. ఇంద్రుడు అగ్నిదేవుడు మహేశ్వరుడు యమవాయుదేవులు చంద్రుడు సూర్యుడు నిసియు సత్ప్రభ కల్గు దినంబు తారకల్ సంద్రము పర్వతావలులు సారము గల్గున దీనదాలు భోగేంద్ర శయాన పుట్టుటకు హేతువు నీవేగా నందనందన. ఒక కవి అంటాడు, ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది దిగ్దేవతలు సమస్తమైనటువంటి ఈ నదీ నదములు దివారాత్రములు ఈ విచిత్రమైన వింత అయినటువంటి సృష్టిని చేసినవాడు నీవే కదా శ్రీనివాస వెంకటేశ. నిన్నే నిరంతరం భావిస్తామయ్యా అని భక్తులు రుక్కుల రూపంలో వేదం కీర్తించినటువంటి ఆ స్వరూపం నీవే. అలాగనే పాసురాలు గానం చేసినటువంటి ఆ దివ్యస్వరూపం నీవేనయ్యా. వాగ్గేయకారులు అత్యంత వైభవంగా నీ కీర్తిని గానం చేశారు. ఆ లోక రామణీయకమైనటువంటి అత్యంత ఆశ్చర్యకరమైన దివ్యచేష్టితములు కలిగినటువంటి మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని ఈ స్వామి పుష్కరిణీ తీరంలో విహరించేటువంటి అత్యంత ఆశ్చర్యకరమైన దివ్య లీలలు చేసే శ్రీనివాస నీకు జయము జయమని బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రతిరోజు బ్రహ్మముహూర్తానికి ముందుగా వారందరూ వచ్చి నిన్ను సేవించి నిన్ను భావించి నిన్ను కీర్తించి నిన్ను స్మరించి తమ తమ ఆధికారిక స్థానాలలో ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు అని పూర్వాచార్యులంతా స్మరిస్తారు. అలాగనే ఈ ప్రకృతి పురుషుల యొక్క దివ్య లీలా స్మరణలో ప్రకృతి అంటేనే చిత్రంగా విచిత్రంగా అనేకమైనటువంటి మార్పులను కలిగించేటువంటిది. అదిగో అక్కడ మనం దర్శిస్తున్నాం. ఆ ప్రకృతి మాత అనుగ్రహించినటువంటి పదార్థాలను పవిత్రీకరించి స్వామి యొక్క ఈ దివ్య కళ్యాణ వైభవంలో వినియోగించడం జరుగుతోంది. సర్వ జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి స్వామిని ఈ ఆదిశేషుడి రూపంలో విశేషించి ఈ శ్రావణ శుద్ధ చతుర్థి రోజున విశేషంగా భావిద్దాం. ఆ నారాయణుని యొక్క సేవలో నిరంతరం నిలిచేటువంటి ఆదిశేషుడు ఆయన ఆహ్వానిస్తారు. వీక్షిద్దాం. ఓం భూః శేషమావాహగామి ఓం భువః సహస్రశీర్షమావాహగామి ఓం శవః అనంతమావాహగామి ఓం భూర్భువస్సువః నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం ప్రకల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థమక్షతాన్ సమర్పయామి యథాభాగం గుడోపహార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్మసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తిగణం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నామింద్రాసకం సమత్సు బృహద్యుషో నవమీవారుహేమ
అంహౌముచమాంగేరసంగయంచ స్వస్యాత్రేయం మనసా శతాక్షం రేతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంవాదే స్వభగన్నో అస్తు ధ్రువంతి రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. సర్వజగద్రక్షక గోవింద గోవింద. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అని మన పూర్వాచార్యులందరూ కూడా భగవానుని యొక్క దివ్య అనుగ్రహాన్ని ఎలాగ పొందారు అని అంటే ప్రతి క్షణం కూడా తమ ముందు వెనుక పరకల తమ హృదయంలో నిరంతరం తమ ఇష్టదైవం నిలిచి ఉన్నాడు, ఆయన రక్షణలో ఉన్నాము అనేటువంటి భావన వారు సర్వకాల సర్వావస్థలలో కూడా భావించారు. శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీ కీటకగేహ జాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. ముత్తేవి అనంత పద్మనాభాచార్య స్వామి వారి యొక్క అనుభవం ఆ అక్షర రూపంలో అందించారు దర్శన అనుభూతిని. శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీ కీటకగేహజాతం. ఆ చింత చెట్టు క్రింద పెద్ద పుట్టలో ఆవిర్భవించాడు స్వామి. అదే స్థానమే ఇప్పుడు ఆనంద నిలయం, ఉన్నిద్ర తింత్రిణి అని. అక్కడనే శ్రీనివాస, మఖి, గోపీనాథ మహానుభావులు వారంతా కూడా శ్రీవారిని అర్చించినటువంటి స్థానం. ఆ వెంకటాచలంలో ఆనంద నిలయ దివ్యధామంలో సంపంగి ప్రాకారంలో ఆ వెంకటాచల ధామంలో స్వామిని అర్ఘ్యపాద్యాదులతో అర్చిస్తున్నారు కళ్యాణ మంటపంలో. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపవాన ధరో యువ గచ్చన్ మమాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణ అని స్వామిని శ్రీరాముడుగా భావించి కవచాన్ని, ఖడ్గాన్ని, ధనుర్బాణాల్ని ధరించిన యువకుడు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు నాకు ముందుగా ఎప్పుడు వేంచేసి నన్ను రక్షించాలి అని ప్రార్థించారు పెద్దలు, మహానుభావులు. అదిగో అట్టి స్వామిని మన అందరి పక్షాన అర్చక స్వామి చక్కగా అర్చించి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఒక విశ్వాసం, భగవద్విశ్వాసం కలగడం చాలా కష్టం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేత అప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం. శ్రీమద్ రామాయణానికి మంత్రమన్నారు, మూలస్థానం ఇది. లక్ష్మణస్వామి రాముని మీదనే ఒక ప్రతిజ్ఞ లాంటిది చేసి తనకు చాలా కష్టమైనటువంటి పనిని ఇంద్రజిత్ సంహారం చేశాడు. రాముడు దశరథ పుత్రుడు కదా, అట్టి శ్రీరాముడు ధర్మాత్ముడు, సత్యవాక్య పరిపాలకుడైతే, పౌరుషంలో సాటిలా లేనివాడైతే, ఓ బాణమా నీవు ఇంద్రజిత్తుని సంహరించు. ఎంత గొప్ప స్థితి! అంతే, ఆయన కొన్ని రోజులు పట్టినా ఆ చిట్ట చివరిలో రాముని యందు అత్యంత విశ్వాసంతో ఈ బాణ ప్రయోగం చేశాడని మనకు శ్రీమద్ రామాయణం చెప్తారు. అదిగో ఆ అమ్మ దానికోసమే లంకకు వెళ్ళి అనేక మందిని బాధించేటువంటి రావణుణ్ణి శిక్షించడం కోసం తానక్కడికి వెళ్ళి కూర్చున్నదిట. అందువలనే రాముడుగా వచ్చినప్పుడు సీతమ్మ తల్లిగా వచ్చింది కదా. ఇప్పుడు కూడా శ్రీదేవి, భూదేవి ఇరువురు వైకుంఠం నుంచి వేంచేశారు. ఆనంద నిలయే శేషతల్పే వెంకటభూధరే క్రీడంతం రమయా సార్ధం శ్రీనివాసమహం భజే. ఆ ఆదిశేషుని రూపమైన వెంకటాచలం పైన ఆనంద నిలయంలో లక్ష్మీదేవితో విహరించేటువంటి స్వామి ఆ భూమాత. ఆమె కల్పారంభంలోనే ఆ నారాయణుడు తన మీద నిలిచేట్లుగా చక్కగా సేవించిన తల్లి. మన కోసం
ఈ జగద్రూపంలో ఈ భూరూపంలో ఉన్నటువంటి తల్లికి మనం ఏమి చేసి ఆ రుణాన్ని తీర్చుకోగలం? అంతటి ఓర్పు సహనం మనకు కూడా కొద్దిగా అయినా ఆ ఓర్పుని సహనాన్ని క్షమాగుణాన్ని ప్రసాదించమని వేడుకొందాం. అట్టి ఆ శ్రీదేవిని భూదేవిని కూడా చక్కగా భావిస్తూ ఈ శ్రీ భూదేవులతో కూడిన శ్రీమన్నారాయణుని తత్వాన్ని మనకు అందివ్వడం కోసం ఆ భగవంతుని నిరంతరం అర్చిస్తూ భృగు అత్తిని మరీచి కశ్యపాది మహర్ష్యాదులు చక్కగా అందించినటువంటి ఆ భగవత్ శాస్త్రాన్ని వైఖానస భగవత్ శాస్త్రాన్ని చక్కగా గ్రహించి అర్చించి స్వామిని ఆ విధానంలో మనకు అందించే అర్చక స్వామి కూడా రక్షా స్వీకారం చేసి జగద్రక్షక శ్రీనివాస అనుగ్రహించవయ్యా వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం కరుణకు నిలయుడు వెంకటాచల శిఖరంలో కాలమేఘం లాంటి స్వామి పారిజాత వృక్షం లాంటి వాడివి సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహించే పరమాత్మ పరమపురుష జయము జయము అను అగ్ని ప్రతిష్టం నిర్వహిస్తున్నారు. ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధ హి ఋతుభిః శుద్ధోర్గం నిదారగ శుద్ధో మధ్య సౌమ్య ఇంద్రశుద్ధో హినోర్గం శుద్ధో రత్నాని దాశుషే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాచం శిశాససే మయి దేవాద్రవినమాగజంతాం మయ్యా శిరస్తమయి దేవహూతే దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామతనవాసి వీరాః మహ్యం యజంతమయాని హవ్యాకో దిస్సత్యా మనసో మే అస్తో येनो मारिगां कथमच्चनाहं विश्वे देवासोऽधिवोचता मे उद्धन्यमानमस्य अमेमेत्यमापपाप्मानं यजमानस्य हन्तो शिवानः सन्तु प्रतिशतसहस्रसन्तो माता प्रतिभीतोकसाताः रेखा गायत्र्या प्रोक्षा ॐ तत्सवितर्वरेण्यवर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ जातवेदो भुवनस्सरेतः सञ्चतपसो गज्जनिष्यते अग्निमश्वत्तादति हव्यवाहगं शमीगर्भाद्यनिर्गमयो गोः घृतप्रतीको घृतयोनिरग्नि घृतस्तमिद्धो घृतमस्यान्नं घृतप्रशस्वा सरितो वहन्ति घृतं पिबन्तु यथा यक्षिदेवान् आयुर्दा अग्ने हविषोजशालो घृतप्रतीको घृतयोनिरेधि घृतं पीत्वा मधुचारगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् ॐ अग्न आयाहि वेतगे गृणानो हव्यदातगे निहोता सत्सि बर्हिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा ॐ तत्सवितर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतः शुरुचो वेन आवह सपुद्नियापमा सविष्टा शतस्य गोनिमशतस्य विवः ॐ भूर्भुवस्वः ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः इदमर्चनं सोमो धेनुकं सोमो अर्वन्तमासुकं सोमो वीरं कर्मण्यद्ददातु साधन्यं विदद्यकं सवेगं पितश्रवणं यो ददास तस्मै ॐ भूर्भुवस्वः सोममावाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः इदमर्चनम् ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादावामादाय कृष्णो स्याखरेष्टो अग्नये त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसि सुब्रस्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्यै त्वा पोषायत्वा स्वधा पितृभ्यः विष्णो स्तोपोते पृच्छां दक्षिणतो विष्णो स्तोपोते
उत्तरतपदेर्चैर्गन्धनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं व्यापिनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वनस्पत्योऽसि देवेभ्यः सन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप्रणीष्यामि दमानवासं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्वनागतप्रसेदमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमान च देहि ओं प्रणय ओं सोमापप्रणीष्यामि दमानवासं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्वनागतप्रसेदमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमान च देहि ओं प्रणय ओ वप्रणयतु देवी प्रणयानि यज्ञगं सगं साधगन्तुनः घृतं विहरामि शरं विहरामि ब्राह्मणतेद्देन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पोषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेवस्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्निशोमाभ्यागं जुष्टनिर्वपामि प्रजापतये जुष्टनिर्वपामि ब्रह्मणे जुष्टनिर्वपामि इंद्राय जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुभ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अवोपस्पृश्य ओं श्री विष्णवे जुष्टनिर्वपामि बृहस्पतये जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अश्विभ्यां जुष्टनिर्वपामि पोष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवतसोमाय जुष्टनिर्वपामि औपासनयज्ञाय जुष्टनिर्वपामि यज्ञदेवतेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसमिदस्य स्वाहा चित्पतिस्वाहा पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्वाहा पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वा सविता पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्रां घृतगस्पत्सयित्वा अभ्यर्च अक्षताम् आज्ञां शर्विः ओम इंद्राय नमः ओम अग्ने नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्ने नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अज्राप्रभवे नमः ओम नर्यादसे नमः ओम पंक्तिरादसे नमः ओम विसर्पिणे नमः ओम अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा ओम अयंत युग्म आत्मा जात वेदस्ते नेद्यस्वर्धगतात्मान् सजगा पशुभिः ब्रह्मवर्तिसे नाम्नाद्येन समीधगा अस्मिन् आघार कर्मणि ब्रह्मन् सोममिद्वमाधास्ते आधत्वा समेधग स्वाहा वागव्यादाग्नि ज्ञान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पोष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा
యజ్ఞదుదశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా గర్వ్యాభిగార్య చర్గం సావిత్వాద్విర్గృహీత్వా పునరభిగార్య ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ శివ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవదేవతా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్ర శృతి విపర్యాస నినాదృత స్వరదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం మతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదేవతం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి గతో ఓర్తాని పశ్వసే ఇంద్రస్య యుజ్యస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తతగ్గస్వాహ తద్విప్రాసో విపంజవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువ శివస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంఠి జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే
అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే పెనుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య పెనుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద సువక్ష విలస శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోత్పలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం జమాగమేంద్రం పృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయురాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫనాఫనిమన్నరమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాకష్టదిగ్ధంతి సుందాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివ్రాజితే ఇంద్రాగ్నియమనురితవర్ణవాయ కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుసురాసర్పి దదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే లోకాలోకాచలబలగితే జంబూ ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతిం కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య
భగవచ్చాస్త్రోక్తమార్గేణ వేదోక్తమార్గేణ త్రిగుణీకృతగ్నిష్టోమత్రాత్రప్తోర్గామశాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాదిశతక్రతుపుణ్యఫలావాప్త్యర్థం షోడశమహాదానాంతర్గతకన్యాదానమహం कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यनन्दककौमोदकेशाङ्गदिव्यपञ्चायुधालङ्कृत कोटिसूर्यसमप्रकाशस्य श्रीमहावैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्शास्त्रोक्तमार्गेण आङ्गेरसपारस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्यूहभेदेन प्रवर्तमानस्य परव्यूहविभवान्तर्गामी अच्छावताररूपकस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेरसपारस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिसुखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयस्वकर्मणोऽप्यादिवसात् उत्पत्तिस्थितिलयकारणस्य श्रीमहाविष्णोः परवासुदेवशरणपौत्रायाम् आङ्गेरसपरस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतानिकरमकुटमणिकिरणपादारविन्दस्य अच्छावतार भगवत प्रद्युम्नावतारकस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणपुत्रायाम् आङ्गेरसपरस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकटककेयूरहार दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय कौस्तुभालङ्कृताय दिव्यमाल्योपेतशोभिताय दिव्यपीताम्बरधराय प्रपन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय निजावताराय अचिन्त्याद्भुतनित्यौवनस्वभावलावण्यतेजो दिव्यरूपकाय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्ररूपाय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणेवराय ऋग्यजुसामधर्वणयज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायिनीं भार्गवचनाप्नुवान् और्ववैदलपञ्चार्षेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां भृगो सङ्कल्पतनगाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जाताम् अयोनिजां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुसामधर्वणयज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायिनीं काश्यपावत्सारणैद्रुवत्रकार्षेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यपसङ्कल्पतनगां रेवती नक्षत्रे मीनरासौ जाताम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकदिगेशया। कन्यां सुलङ्कृतां साध्वीं सशीलाय समेधसे प्रयतोऽहं प्रवक्ष्यामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वा देवताः इमां कन्यां प्रदास्यामि प्रीणात कमलापतिः। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोस्मृति भवन्तो महान्तोऽनुगृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। శ్రీభూరమణ గోవింద గోవింద కోటి కందర్పలావణ్యం కిరీటమకుటోజ్వలం ఉరస్థిత శ్రియాకాంతముక్తారామోపశోభితం చతుర్భుజముదారాంగం శంఖచక్రధరం పరం
నీలమేఘనిభం శ్యామం పీతవాససమచ్యుతం శ్రీభూమిసహితం విష్ణుం పద్మార్చితపదాంబుజం ప్రణేముః సహసా హృష్ట్వా హర్షోత్ఫుల్లవిలోచనాః. కోటి మన్మధుల సౌందర్యంతో ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ వజ్ర వైఢూర్యాలు తాపిన మణిమయ కిరీటంతో ఉజ్వలంగా దర్శనమిస్తూ వక్షస్థల మహాలక్ష్మితో ముత్యాల హారాలతో వినూత్నంగా శోభిల్లుతూ శంఖచక్రధారి అయి కటివరద హస్తాలు కలిగి చతుర్భుజాలతో నీలమేఘశ్యాముడుగా పీతాంబరధారి అయి అచ్యుతుడు అనంతుడు ఆనంద నిలయుడు ఈ శ్రీనివాసుని దివ్య కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షిస్తున్న మహాసంకల్ప పఠనం విన్నాం. సప్త ఆవరణములతో కూడినటువంటి నవద్వీపాలతో అత్యాశ్చర్యకరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సృష్టి విలాసం ఏకపాదమేట. ఇది త్రిపాద్విభూతి నారాయణుడు ఇంకా 3 పాదాలతో కూడినటువంటి చిత్రమైనటువంటి స్థితి ఉన్నది అని వేదం చెప్తోంది మనకు. అట్టి ఆ పరమాత్మ భక్తుల కోసం దిగి వస్తారట. అవతరణము, దిగి రావడం. ఈ వైవాహిక మహోత్సవం విధి ఆరంభంలో, సృష్టి ఆరంభంలోని స్వయంభువ మనువు ఆయన కుమార్తె దేవహూతి ఆ కర్దమ ప్రజాపతికి సమర్పించడం కోసం వచ్చాడట. మహానుభావుడు ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేనికోసం అనంటే సాక్షాత్కరించాడు మహావిష్ణువు నారాయణుడు చతుర్భుజుడై. ఆ ప్రేమతో తన కోసం ఇంత తపస్సు చేసినటువంటి ఆయన మహానుభావుని చూసి ఆనంద బాష్పాలు జాలువారాయిట. ఆయనకు కూడా కరిగిపోయాడు. ఆ బిందువులంతా పడి బిందు సరోవరం అయింది, ఒక సరోవరం. ఇప్పటికీ ఉన్నది, సిద్ధపూర్ అంటారు. కపిలావతారాన్ని ధరించారు వారికి. కపిల దేవహూతి సంవాదం భాగవతంలో 3వ స్కంధంలో వస్తుంది. ఏం కావాలయ్యా అంటే, నేను చేయవలసినటువంటి కృత్యాలు కొన్ని ఉన్నాయి, వివాహం చేసుకుంటే కానీ దానికి ఆ కర్మాచరణ చేయడానికి యోగ్యత కాదు. కాబట్టి ధర్మ కర్మానుష్ఠానం చేయడం కోసం ఒక యోగ్యురాలైనటువంటి భార్య కావాలని, దీనికోసం అంటే తపస్సు. మనకు ఇతిహాస పురాణాల్లో వేద ధర్మాలను మనం ఎలా ఆచరించాలి అని చెప్పడం కోసం వచ్చినటువంటి ఆ వాన్మయాన్ని మనం అధ్యయనం చేస్తే ఎలా బ్రతకాలో తెలుస్తోంది, ఎలా జీవించాలో ధర్మబద్ధంగా. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ 4 పురుషులు అంటే మానవుడు, స్త్రీ అయినా పురుషుడైనా శరీరధారులైన వారు సాధించవలసినటువంటివి. ఈ ధర్మం, అర్థం, కామం, ఈ త్రివర్గము, ఈ 3టికి త్రివర్గములని పేరు. ఈ ముందు ధర్మం అనేది తెలుసుకోవాలి, తర్వాత ఆ వెలుగులో అర్ధకామాలను చక్కగా స్వీకరించాలి. అవి చక్కగా సాగాలి అనంటే గృహస్థాశ్రమం కావాలి. అందుకనే ప్రతినిత్యం స్వామి మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన త్రిపురుషములు, తండ్రి, తాత, ముత్తాత, ఈ 3 తరాలు గుర్తుకు తెస్తూ తానే అన్ని రూపాలు ధరించినటువంటి వాడే అయినా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశిష్టత చూపించాడు. నీకు ఒక 10 రోజుల్లో స్వయంభువ మనువు వస్తాడయ్యా, తన కుమార్తెనిస్తాడు, నేనే నీ కుమారుడుగా అవతరిస్తానని మహానుభావుడు పరమపురుషుడు ఆ నారాయణుడు అనుగ్రహించాడట. అలాగనే రావడం జరిగింది. సేవలు చేస్తోంది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. తపస్సిద్ధి పొందాడు, యోగసిద్ధులు వస్తాయి. ఏం చేయాలి? ఒక యోగ్యమైనటువంటి పత్నితో ఎలా ఉండాలో అలాగ నీవు నాతో కూడి విహరించమంటోంది. యోగసిద్ధితో విహరించారు, సంతానం కలుగుతోంది.
ఆ స్త్రీ సంతానం కలుగుతాను. వీరందరికీ వివాహాలు ఎలా చేయాలయ్యా? జరుగుతాయి అన్నాడు. ఆ కపిలావతారం ధరించాడు. ఆయనే తల్లికే ఉపదేశం చేశాడు, జ్ఞానోపదేశం ఆ మహావిష్ణువే. అదే సిద్ధపూర్ అంటారు. మాతృగయ అని పేరు ఈనాటికి ఉన్నది. అందరూ పితృగయ అని వెళ్తారు. అది సరే, ఇది కూడా తల్లికి విశిష్ట స్థానం అన్నారు. పరమాత్మే స్వయంగా అవతరించి తల్లికి తత్వోపదేశం చేసినటువంటి స్థానం. అలాగా వివాహ యోగ్యమైనటువంటి కన్యను పొందటం, యోగ్యుడైనటువంటి భర్తను పొందటం, ఇరువురు కూడా కలిసిమెలిసి జీవితాంతం సత్సంతానాన్ని పొంది వారిని తీర్చిదిద్దటం ఇది విశిష్టం కదా. అదిగో అమ్మడికి మాంగళ్య సమర్పణ. గోవింద. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునా కంఠే బధ్నామి సుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే లాజహోమం హోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామత్యవ్యగార్ఘ్య. ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం
यन्नार्गवब्रूते अग्नौलादा नवपन्ति दीर्घायुरस्तमे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजान् नवपन्ति दीर्घायुरस्तमे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजान् नवपन्ति दीर्घायुरस्तमे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासादेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे औपासनाग्निमुखे लाजहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा ॐ मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेवतं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो ओर्तानि पुष्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततग्गस्वाहा तद्विप्रासो विपन्यवोदाग्रभागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासादेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे औपासनाग्निमुखे तत्कर्मसागुण्यार्थम् उपरिष्टान् तन्तुहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा यदस्य कर्मणोत्यरैरिचं यद्वान् निर्महाकरम् अग्निस्तत्विष्टकृद्विद्वान् सर्वकं स्विष्टकं सुहतं करोतु मे स्वाहा अग्नये स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समद्वेत्रे स्वाहा अग्नये स्वाहा अग्नये एन्नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा येदो ओषे दिशीमहि स्वाहा तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा अग्निर्भुक्तगस्वाहा वेदिर्भुक्तगस्वाहा द्यौर्भुक्तगस्वाहा पृथिवीर्भुक्तगस्वाहा ओषधि वनस्पति गन्धर्वाक्षरच्चैव भुक्तगस्वाहा अग्निर्जन्नगस्वाहा वेदिर्जन्नगस्वाहा द्यौर्जन्नगस्वाहा पृथिवीजन्नगस्वाहा ओषधि वनस्पति गन्धर्वाक्षरच्चैव जन्नगस्वाहा शमन्तां बर्हिर्हविषाकृतेन समादित्यैर्वसुभिः समृद्धिः ॐ सप्तते अग्नि समिद सप्तदिक्पा सप्तऋषि सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ते सप्तयोनिराप्रणस्वाकृतेन स्वाहा पूर्णाहुति उत्तमान्ते आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम्
ఓషధి వనస్పతి గంధర్వాంశరచ్చైవ స్తృప్యంతాం అతిథేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భోగాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భోగాత్ స్వాహా భోగాత్ స్వాహా ప్రాచ్యాం దక్షిణాగాం ప్రదీక్షాం ప్రదీక్షాం భూస్వాగాం ఆగాం పశ్చిమతమర్ విమపనగా దక్షిణతమర్ విమపనగా ఉత్తరతమర్ విమపనగా సదనమసి ఉత్తరతో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి గంధిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషతయో మృతాం ప్రసతయస్తదివం గచ్చతతో నో నిష్టిమేరగస్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం భూతిస్మాదేతి భస్మమాలిప్యా భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమాతు మృతయోద్భూతిః ఆదిత్యస్తోమో నమః త్రయాయుషం జమదగ్ని కశ్యపస్సత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాగ బలాగ శతాగ శతం చ వర్చసే త్రగాయుషం ఆపోహిష్టామయో భువస్థానవోర్జే దదాతనా మహేరణాయ చక్షసే యో వస్తివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామోగక్షగాయ దుర్బలా ఆపోదనయతాచనః ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞో పచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరిక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నయే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్కృతం తు మగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాయశ్చిత్తానశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషానశేషానాం కృష్ణానుస్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రకృతే కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పగామి బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నయే నమః పునః పాద్యర్గాతమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః గుడోపహార నివేదిగామి ఆజ్యశేషం సమర్పగామి తత్సబ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ భోనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః అని రెండు రకాల విషయాలని మనకు వేదవాన్మయం ప్రస్తావిస్తోంది. కర్మస్వరూపం బ్రహ్మస్వరూపమని. కర్మస్వరూపాన్ని పూర్వమీమాంసా దర్శనం చక్కగా నిష్కర్ష చేసి యజ్ఞయాగాదుల ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు అని సూచిస్తోంది. తర్వాతదైనటువంటి ఆ బ్రహ్మస్వరూపం పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉపనిషత్తులు నిర్ధారణ చేస్తాయి. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనా ప్రోక్తం స్వస్యత కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః. కల్పారంభంలో వరాహావతారాన్ని ధరించి శ్రీహరి జనహితం కోసం
వారు నిరంతరం భగవత్ పాదార విందాలని శరణాగతి చేయడం, భగవన్నామ స్మరణ చేయడం, భగవానునికి పుష్పమాలికలను సమర్పించడం, ఈ సులభమైన విధానాలతో భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని భూదేవికి చెప్పాడు. ఆమె విష్ణుచిత్తుల వారికి కుమార్తెగా అనుష్ఠించి చూపించింది. ఆ గోదాదేవి యొక్క వైభవాన్ని వీక్షించాం. ఇప్పుడు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను ఆ శ్రీదేవికి భూదేవికి సమర్పించడం ఒక అందమైనటువంటి సన్నివేశం. ఆ వనమాలాధారి వెంకటరమణుడు ఈ చరాచరాత్మకమైనటువంటి సర్వ ప్రపంచాన్ని రక్షించుగాక అని మనమంతా కోరుకున్నాం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సంధతే. విష్ణవే జిష్ణవే శంఖిని చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్థితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంద హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీ రక్షక అని స్వామిని స్తుతిస్తూ ఈ అక్షతారోపణ కైంకర్యంలో అందరం కూడా సేవించి ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడైన శ్రీనివాసుని దివ్యానుగ్రహాన్ని పొందుదాం. తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే